పెట్రోలు, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలు తగ్గించాలని బద్వేలు అంబేద్కర్ సర్కిల్లో వామపక్షాల మానవహారం, సిపిఐ-ఎం, సిపిఐ-ఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వి వీరశేఖర్, సిపిఐ-ఎం నేత పి చాందబాష, సిపిఐ-ఎంఎల్ నేత ఎస్ చంద్రశేఖర్ మాట్లాడుతూ కేజీ బేసిన్ గ్యాస్లో సగం వాటా ఆంధ్రప్రదేశ్కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెంచిన ఎరువుల ధరలు తగ్గించి కార్పొరేట్ రాయితీలు రద్దు చేయాలని అన్నారు. పెట్రోలు, డీజిల్ ధరల్లో సగానికి పైగా కేంద్ర, రాష్ట్ర పన్నులే ఉన్నాయని ఎద్దేవా చేశారు. 12 ఏళ్ల బీజేపీ ఎన్డీఏ పాలనలో పెట్రోలు, డీజిల్ ధరలు రెట్టింపు అయ్యాయని విమర్శించారు. యునెస్కో నివేదిక ప్రకారం దేశంలో 25% మంది ఆకలితో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంపద ప్రభుత్వం వద్ద కంటే కార్పొరేట్లు, పెట్టుబడిదారుల వద్దే పోగుపడుతోందని ఆరోపణ. ప్రతి ఒక్కరికి పని, ఉపాధి, గౌరవ వేతనం ఇవ్వాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకుంటోంది. ప్రజలు మౌనం వీడి గొంతు విప్పాలని, చైతన్యమే ప్రజాస్వామ్య మనుగడకు ఆధారమని పిలుపు. నేటి ఎన్నికల ఫలితాలు కులం, మతం, డబ్బు, అధికారం ప్రభావంతో సాగుతున్నాయని ఆందోళన. బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వాలు దేశం అభివృద్ధి చెందుతోందన్న భ్రమలు సృష్టిస్తున్నాయని విమర్శ. ధరలు తగ్గించుకోకపోతే ప్రజలే తగిన గుణపాఠం నేర్పిస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీను, బాలు, బాబు తదితరులు పాల్గొన్నారు. భాగంగా బద్వేలు పట్టణంలో ఈరోజు సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్ లిబరేషన్ 3 పార్టీల ఆధ్వర్యంలో ఈ యొక్క మానవహారం కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. ఇప్పటికే మొత్తం వ్యవస్థలను నాశించినటువంటి క్రమంలో ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ప్రధానంగా ఎన్నికలప్పుడు ఏమీ కూడా మేము పెంచమని చెప్పినారు. ఈరోజు 3 నెలల తిరగతిరికే 3 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినారు, గ్యాస్ ధరలు పెంచినారు. ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట ఏంటి? ఈరోజు 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగిన తర్వాత ఉన్నపలంగా పెంచడం ఏంటి? ఈరోజు రకరకాల కారణాలు చెప్తా ఉన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఈరోజు చమురు నిక్షేపం రావడం చెప్పి అన్నారు. కానీ ఈరోజు క్రూడ్ ఆయిల్ ధరలు మార్కెట్లో ఎంత ఉన్నాయి? సగానికి సగం ధరలు తక్కువగా ఉంటే ఈరోజు పెట్రోల్, డీజిల్ ధర 117 రూపాయలు పైబడి ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. వంట గ్యాస్ ఈరోజు లభ్యం కావడం లేదు. ఇప్పటికే దాన్ని కూడా ఈరోజు 1000 రూపాయలు పైబడి తీసుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కనపడడం లేదా? ఈరోజు పేద ప్రజలు ఇంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. రోడ్లపైకి ఇచ్చినటువంటి ఘనత ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం దక్కుతుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా అంటే తానాటి తందానటువంటి పద్ధతుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఈరోజు సాగిలపడినటువంటి ఈ యొక్క చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా తెలుసుకోవాలి. స్వయాన పౌర శాఖ మంత్రి, ఈరోజు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల భాస్కర్ మనోహర్ గారే చెప్తా ఉన్నారు, మేము వాస్తవంగా పెరిగినాయి, ఏం చేయాలని చెప్పంటా ఉన్నాడు. అంటే ఈరోజు కేంద్రంలో మీరు బాగా లాలుచిపడి ఉంటారు, కానీ రాష్ట్రంలో వచ్చేసరికి మీరు మళ్ళీ పక్కమాట మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించండి. తక్షణమే పెంచినటువంటి గ్యాస్ ధరను, పెట్రోల్, డీజిల్ ధర తగ్గించాలని చెప్పి కోరుతా ఉన్నాం. నిత్యావసర వస్తువుల ధర రాష్ట్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అంబేద్కర్ సర్కిల్ దగ్గర. ఈరోజు చూస్తే నిన్నగాక మొన్న వినియోగదారుల గ్యాసు 14 రూపాయలు పెంచారు. అదేవిధంగా హోటల్కి సంబంధించిన గ్యాసు 20 రూపాయలకు పెంచారు. డీజిల్ ఈరోజు 104 రూపాయలు ఉంది. అదేవిధంగా పెట్రోలు ఈరోజు 117.16 ఉంది. కాబట్టి పెంచినటువంటి పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీకి చంద్రబాబు ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఊడిగం చేస్తూ కేంద్ర ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాలకు వీళ్ళు ఇక్కడ ఊడిగం చేస్తూ ఉన్నారు. రాబోయేటువంటి కాలంలో ఇటనేగిన సామాన్య ప్రజలను రోడ్లపైకి విడిస్తగిన పెంచినటువంటి వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకపోతే రాబోయేటువంటి రోజులలో అటు కేంద్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నటువంటి బీజేపీని, రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వానికి ప్రజలు సమాధిస్తారని చెప్పేసి హెచ్చరిక చేస్తున్న చంద్రశేఖర్ సింగ్. మానవహారం నిర్వహిస్తున్నాము. నరేంద్ర మోడీ ఎన్నికలప్పుడు ధరలు పెంచనని చెప్పి వాగ్దానం ఇచ్చి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం ధరలు పెంచి 3 నెలల్లో 3 సార్లు ధరలు పెంచి ప్రజలనడ్డి విరుస్తున్నారు. ప్రపంచంలో అమెరికా, చైనా అభివృద్ధి చెందుతున్న దేశాలతో నరేంద్ర మోడీ పోటీ పడాల్సింది పోయి బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలతో పోటీపడి భారతదేశాన్ని అభివృద్ధి చేయకుండా సర్వనాశనం చేస్తుంది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ బంగ్లాదేశ్, పాకిస్తాన్తో పోటీ పడకుండా అమెరికా, జపాన్, పాకిస్తాన్